గ్రీన్లాండ్ ఇప్పుడు వరల్డ్లో ఒక న్యూస్గా మారింది. ప్రపంచంలో ఉన్న పెద్ద కంట్రీస్ అయిన రష్యా, చైనా అండ్ అమెరికా వాటి ఆధిపత్యాన్ని చూపించాలని అనుకున్నాయి. అసలు గ్రీన్లాండ్లో ఎందుకు కావాలనుకుంటున్నారు? ప్రపంచంలో అంత పవర్ఫుల్ కంట్రీస్ సరిగ్గా ప్రజలు లేని ప్రాంతాన్ని ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంటున్నారు? అసలు అంతలా అక్కడ ఏముంది? ఎందుకని డెన్మార్క్ లా మేకర్ ట్రంప్ని అని అన్నాడు. అసలు ట్రంప్ గ్రీన్లాండ్ని ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు? ట్రంప్ ఒకవేళ గ్రీన్లాండ్ని ఫోర్స్బుల్ ఆక్యుపై చేస్తే నాటో యాక్సెప్ట్ చేస్తుందా? ఇది థర్డ్ వరల్డ్ వార్కి రీజన్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గ్రీన్లాండ్ అనేది వరల్డ్లో ఐస్తో కప్పబడి ఉన్న ఒక పెద్ద ఐలాండ్. ఇది జియోగ్రాఫికల్గా నార్త్ అమెరికాలో ఉన్నా కానీ పొలిటికల్గా మాత్రం డెన్మార్క్ చెందింది. ఇది ఆర్కిటిక్ సర్కిల్లో కెనడాకి ఈస్ట్ సైడ్లో ఉంది. ఈ ఐలాండ్లో 80% ఏరియా ఐస్తో కవర్ అయి ఉంటుంది. ఓన్లీ 20% ల్యాండ్ మాత్రమే ఐస్ లేనిది. గ్రీన్లాండ్లో ఐస్ షీట్స్ 3 కిలోమీటర్స్ వరకు డెప్త్ ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ మాత్రం సుమారు 57,000 మంది మాత్రమే ఉంటారు. గ్రీన్లాండ్లో ఆర్కిటిక్ క్లైమేట్ ఉంటుంది. వింటర్లో -20°C నుండి -50°C వరకు టెంపరేచర్ ఫాలో అవుతుంది. సమ్మర్లో మ్యాక్స్ 10°C వరకు టెంపరేచర్ ఉంటుంది. ప్రతి కంట్రీ గ్రీన్లాండ్ మీద ఇంట్రెస్ట్ చూపించే మెయిన్ రీజన్ అక్కడున్న మినరల్స్. ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కింగ్డమ్లో ఒక అటానమస్ టెరిటరీ, అంటే సెల్ఫ్ గవర్నెన్స్ ఉన్న ప్రాంతం. అక్కడి పీపుల్కి సొంతంగా పార్లమెంట్ ఉంది మరియు సొంతంగా గవర్నమెంట్ ఉంది. లోకల్ ఇష్యూస్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. డిఫెన్స్, ఫారెన్ పాలసీ మరియు కరెన్సీ లాంటి విషయాలు మాత్రం డెన్మార్క్ చూసుకుంటుంది. అందుకే ట్రంప్ డైరెక్ట్లీ డెన్మార్క్తో డీల్ మాట్లాడాలి అని చూశారు. ప్రస్తుతం గ్రీన్లాండ్ ఎకానమీ 2 ముఖ్యమైన పిల్లర్స్ మీద డిపెండెంట్ అయింది. ఫిషింగ్. గ్రీన్లాండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో 90% కంటే ఎక్కువ షేర్ ఫిషింగ్. ష్రింప్ మరియు హాలిబట్ ప్రోడక్ట్స్ని ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ 2026లో క్లైమేట్ చేంజ్ వల్ల సీ టెంపరేచర్స్ పెరిగాయి. ఫిష్ స్టాక్స్ కొంచెం తగ్గాయి. సో ఇండస్ట్రీ కొంచెం ప్రెషర్లో ఉంది. ఎవ్రీ ఇయర్ డెన్మార్క్ గవర్నమెంట్ గ్రీన్లాండ్కి సుమారు 600 మిలియన్ యూరోస్ ఇస్తుంది. ఇది గ్రీన్లాండ్ జీడిపిలో 20% షేర్. అంటే అక్కడ గవర్నమెంట్, స్కూల్స్, హాస్పిటల్స్ మరియు బేసిక్ ఫెసిలిటీస్ రన్ అవ్వాలి. అంటే ఇంకా డెన్మార్క్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. గ్రీన్లాండ్ లోపల ఉన్న రిసోర్సెస్ చాలా స్ట్రాటజిక్. రేర్ ఎర్త్ మినరల్స్ లేకపోతే స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ కార్స్, శాటిలైట్స్, మిసైల్స్ పాసిబుల్ కాదు. ఈ మినరల్స్ ఫ్యూచర్ టెక్నాలజీకి బ్యాక్ బోన్. ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఆర్కిటిక్ సీబెడ్లో ఉన్నానని ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేచర్ గ్రీన్లాండ్ని ప్రొటెక్ట్ చేసింది. ఇప్పుడు నేచర్ రూల్స్ మార్చుతుంది. ఐస్ మెల్ట్ అవడం అంటే జస్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ కాదు, ఇది జియోపాలిటిక్స్లో న్యూ డోర్ ఓపెన్ అవడం. అమెరికాకి గ్రీన్లాండ్ ఇంట్రెస్ట్ న్యూ కాదు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాజీ జర్మనీ థ్రెట్ వల్ల యుఎస్ గ్రీన్లాండ్లో మిలిటరీ ప్రెజెన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. కోల్డ్ వార్లో ఆర్కిటిక్ ఇంపార్టెన్స్ పెరిగింది. రష్యా నుండి అమెరికాకి షార్టెస్ట్ మిసైల్ రూట్ ఆర్కిటిక్లోనే ఉంది. అందుకే యుఎస్ తూలే ఎయిర్ బేస్ గ్రీన్లాండ్లో ఎస్టాబ్లిష్ చేసింది. గ్రీన్లాండ్ అమెరికాకి ఐస్ ఐలాండ్ కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీ షీల్డ్. 2019లో డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీ వాంట్ టు బై గ్రీన్లాండ్. వరల్డ్ మొత్తం నవ్వింది. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రైట్గా చెప్పింది, గ్రీన్లాండ్ ఇస్ నాట్ ఫర్ సేల్. కానీ జియోపాలిటిక్స్లో జోక్ అనే కాన్సెప్ట్ ఉండదు. బయింగ్ అంటే ల్యాండ్ పర్చేజ్ కాదు, బయింగ్ అంటే ఇన్ఫ్లుయెన్స్, కంట్రోల్, లాంగ్ టర్మ్ డామినెన్స్. ట్రంప్ స్టేట్మెంట్ వరల్డ్కి గ్రీన్లాండ్ వాల్యూ గురించి సిగ్నల్ ఇచ్చింది. ట్రంప్ వర్డ్స్ డెన్మార్క్కి ఇన్సల్ట్ లాగా అనిపించాయి. ట్రంప్ డెన్మార్క్ విజిట్ కాన్సిల్ అయింది. డిప్లొమాటిక్ టెన్షన్ ఓపెన్గా కనిపించింది. కానీ బిహైండ్ ద సీన్స్ డిస్కషన్స్ ఇంటెన్స్ అయ్యాయి. గ్రీన్లాండ్ ఇంపార్టెన్స్ వరల్డ్ లీడర్స్ అందరికీ క్లియర్ అయింది. కానీ 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రెసిడెంట్ అయ్యాక 2025 చివర్లో మరియు ఈ 2026 జనవరిలో ట్రంప్ ఈ గ్రీన్లాండ్ ఇష్యూను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈసారి ఆయన మాటలు కేవలం కొంటాను అని మాత్రమే కాకుండా కొంచెం సీరియస్గా ఉన్నాయి. ట్రంప్ ఎందుకు గ్రీన్లాండ్పై అంత ఆసక్తి చూపిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు, హిస్టరీ మరియు రాజకీయ పరిస్థితులను తెలుసుకుందాం. న్యాచురల్ రిసోర్సెస్, ఖనిజ సంపద. గ్రీన్లాండ్ మంచు కింద. రేర్ ఎర్త్ మెటల్స్, నియోడిమియం, ప్రెసియోడిమియం వంటివి భారీగా ఉన్నాయి. ఇవి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు మరియు మిలిటరీ వెపన్స్కు చాలా అవసరం. ప్రస్తుతం వీటిపై చైనా మొనోపొలీ ఉంది. దాన్ని దెబ్బకొట్టాలని ట్రంప్ ప్లాన్. నేషనల్ సెక్యూరిటీ, రక్షణ. ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ను నేషనల్ సెక్యూరిటీ నెసెసిటీ అని పిలుస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన గోల్డెన్ డోమ్ అనే కొత్త మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కోసం గ్రీన్లాండ్ చాలా ముఖ్యం.
రష్యా మరియు చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో తమ బలగాలను పెంచుకుంటున్నారు. మనం ఆక్రమించకపోతే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనేది ట్రంప్ వాదన. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతోంది. దీనివల్ల కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ రూట్స్ మీద కంట్రోల్ సాధిస్తే ప్రపంచ వాణిజ్యం, గ్లోబల్ ట్రేడ్ పై పట్టు దొరుకుతుంది. డెన్మార్క్ అమ్మను అని చెప్పడంతో ట్రంప్ తన పాత ఆయుధమైన టారిఫ్స్ పన్నులు తీశారు. జియోపొలిటికల్ డామినెన్స్, ప్రపంచంపై పట్టు. ట్రంప్ ఆలోచన ప్రకారం గ్రీన్లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాకు దగ్గరగా ఉంది, కాబట్టి అది అమెరికాదే అవ్వాలి. ఆయన మాటల్లో చెప్పాలంటే, యు కెనాట్ డిఫెండ్ వాట్ యు డు నాట్ ఓన్. నీది కానీ దాన్ని నువ్వు కాపాడలేవు. అంటే డెన్మార్క్ చిన్న దేశం కాబట్టి రష్యా నుండి గ్రీన్లాండ్ని కాపాడలేదు, కేవలం అమెరికా మాత్రమే అది చేయగలదని ఆయన నమ్ముతున్నారు. క్లైమేట్ చేంజ్ ఆర్కిటిక్ ఐస్ని మెల్ట్ చేస్తుంది. ఐస్ మెల్ట్ అయితే షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. యూరోప్ నుండి ఏషియాకి జర్నీ వీక్స్లో కాదు, డేస్లో పాసిబుల్. హూ ఎవర్ కంట్రోల్స్ దీస్ రూట్స్ కంట్రోల్స్ ఫ్యూచర్ వరల్డ్ ట్రేడ్. గ్రీన్లాండ్ ఈ రూట్స్ మధ్యలో కీ పొజిషన్లో ఉంది. చైనా ఆర్కిటిక్ని ఫ్యూచర్ సిల్క్ రూట్ లాగా చూస్తుంది. పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వరల్డ్ వార్ 3 ఇమీడియట్గా జరగదు, కానీ స్లోబర్న్ కాన్ఫ్లిక్ట్కి గ్రీన్లాండ్ పర్ఫెక్ట్ స్టేజ్. నో బాంబ్స్, నో డిక్లరేషన్స్, ఓన్లీ బేసిస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్లుయెన్స్, ప్రెజర్. ఫ్యూచర్ వార్స్ లౌడ్ కాదు, దే విల్ బీ కోల్డ్, సైలెంట్, స్ట్రాటజిక్. గ్రీన్లాండ్ సైలెంట్ ఐలాండ్ కాదు, ఇది ఫ్యూచర్ పవర్ సెంటర్. గ్రీన్లాండ్ ఐస్ మెల్ట్ అవుతుంది, కానీ ఐస్తో పాటు వరల్డ్ బార్డర్స్, అలయన్సెస్, పవర్ ఈక్వేషన్స్ కూడా మెల్ట్ అవుతుంది. ఇది జస్ట్ ఎన్విరాన్మెంటల్ స్టోరీ కాదు, ఇది ఫ్యూచర్ జియోపాలిటిక్స్ స్టోరీ. వరల్డ్ మ్యాప్లో సైలెంట్గా ఉన్న గ్రీన్లాండ్ రేపు వరల్డ్ పాలిటిక్స్లో సెంటర్ స్టేజ్లో ఉంటుంది. దిస్ స్టోరీ ఈజ్ జస్ట్ బిగినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.